మంచు ఫైటింగ్ జల్పల్లి నివాసంలో ఉద్రిక్తత మైకు లాక్కొని మీడియా ప్రతినిధులపై దాడి చేస్తున్న మోహన్ బాబు ఓ వ్యక్తి దాడి. మోహన్ బాబుకు సంబంధించి నిన్న మొన్న వచ్చినాయి రెండు రకాల చర్చలు సాగుతున్నాయి. అది మోహన్ బాబు ఇంటికి గొడవ కదా, మీడియా వాళ్ళు ఎందుకు వేరు అక్కడికి, మీడియా వాళ్ళకి ఏం పని, మీడియా ఎక్కడ పడితే అక్కడ పోతుందా, అదే మరి సినిమా వాళ్ళు పిలిచి మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడితేనేమో ఒక రకము, వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే సాధారణంగా ఏ సమాజంలో ఏ పేరు లేని సాధారణ పౌరులు ఇద్దరు ఇంటి ముంగట పక్కన గొడవ పడుతుంటే కుటుంబంలో ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళు అందరూ గుమ్మిగూడతారు. ఆ బస్తీ వాళ్ళు, ఆ సందు వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు కలిసిపోతుంటారు. సహజంగా ఏమైందని తెలుసుకుంటుంటారు, అక్కడ నిలబడుతుంటారు. అవసరమైతే ఆడైనా గొడవ జరిగితే ఆపే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటిది నేను లెజెండు, నేను సెలబ్రిటీ కాదు, లెజెండ్ ఎవరు, సెలబ్రిటీ ఎవరు అని ఇది కొత్త కాదు. దాదాపుగా ఆయన మద్రాసులో ఉన్నప్పుడు కూడా నిన్న ఇద్దరు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు పెట్టారు. ప్రెస్ మీట్కి పిలిచి ఆయనకు నచ్చని ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్ని కొట్టిండు. ఎప్పుడు ఇది మద్రాసులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్కి పిలిచి రిపోర్టర్ని కొట్టిండు. ఆ తర్వాత ఆయన ఒక సినిమా తీస్తే దానికి సంబంధించిన దాంట్లో బ్రాహ్మణుల పైన విపరీతంగా ఏదో వ్యతిరేకంగా సినిమా తీసిరనేటువంటిది బ్రాహ్మణులంతా పెడితే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు కూడా మీడియా వాళ్ళని ఇష్టానుసారంగా ఆయన మీడియా వాళ్ళని పిలిచి ఆ తర్వాత బ్రాహ్మణులంతా ఆయన ఇంటి దగ్గర పోతే బ్రాహ్మణులను కొట్టి, ఇవాళ కొత్త కాదు. అలా మేమేదో బయట నుంచి పైనుంచి కింద పడ్డటువంటి గొప్ప వ్యక్తులమైనటువంటి ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు వీళ్ళంతా. వాళ్ళ అవసరం కోసం ఏది పెడతా చేసి మేము లెజెండ్లం కాదా, మేము మంచికి మారుపేరు, క్రమశిక్షణకు మారుపేరు. ఏది క్రమశిక్షణ, ఎక్కడ పోయింది క్రమశిక్షణ? మళ్ళీ వాళ్ళ మీడియా వాళ్ళు ఎందుకు పోయారు? అక్కడ మీడియా వాళ్ళు పోతారు ఖచ్చితంగా. సమాజంలో నువ్వు నిజంగా సినిమాలో విలన్ అనుకున్నాం కానీ నిజ జీవితంలో కూడా విలన్ అనుకోలేదు. అక్కడ రిపోర్టర్లో లేకపోతే అక్కడ పోతే మీడియా వాళ్ళు వస్తే వద్దు బ్రదర్, ఇదంతా మా కుటుంబ సమస్య, ఏ మీడియా వాళ్ళు మాకు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్లు వేయరు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా మీడియాకు చెప్తారు సహజంగా ఏం జరిగిందని. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల విషయాల్లో సహజంగా చర్చ సాగుతుంది. ఇవాళ మిగిలిన దగ్గర సాగట్లేదా, ఇక్కడ మాత్రమే సాగుతున్నదా? అందులో సినిమాకు సంబంధించినటువంటి దాంట్లో ఎంటర్టైన్మెంట్ కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటారు. మీడియాకి ఏం పని లేదా అని శుద్ధులు చెప్పకండి దయచేసి. అవసరం నిజంగా మీడియా వాళ్ళు, ఫిలిం జర్నలిస్టులు జీవితకాలం మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి కుటుంబం, వాళ్ళ బిడ్డ, ఆయన, వాళ్ళ కొడుకు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రెస్ మీట్లను కాడి మీడియాలకు సంబంధించిన ఏది కూడా కవర్ చేయకుండా పక్కకు పెట్టాలి. ఫిలిం జర్నలిస్టులకు దమ్ముంటే జీవితకాలం, ఒక్కసారి కాదు, ఇవాళ కొత్తగా అయింది కాదు, మళ్ళీ 4 రోజులకు సర్దుకొని పోయి ఆయన ప్రెస్ మీట్ పిలిస్తే పోయి మాట్లాడి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ఎవరైనా సరే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇంకా జీవితకాలం మేము కవర్ చేయము అని ఒక నిర్ణయం తీసుకోండి. మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు. మీ కుటుంబాందే కావచ్చు, అక్కడ 2 రోజుల పాటు జల్పల్లిలా నీళ్లు లేక నిప్పులు లేక అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కావలి కాస్తున్నారు. నీకేం సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్లో పోలేదా? అనేకమైనటువంటి కేసులు ఉంటాయి. కానీ సమాజంలో సినిమా విభాగంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అందులో ఇంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఏ విషయాలైనా బయటకు వస్తే మీడియా సహజంగా అటెన్షన్లో ఉంటుంది. ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పేటువంటి అది ఉంటుంది, సహజంగా క్యూరియాసిటీ ఉంటుంది. మిగిలినటువంటి ప్రజలు మరి ఏమి లేకపోతే ప్రజలు ఎందుకు చూస్తున్నారు? ఇవాళ ఈ మీడియాకు సంబంధించి మోహన్ బాబుకు సంబంధించిన విషయం వస్తే చూడకండి, పక్కన పెట్టేయండి. ఇవే దీనికోసమే ప్రజలు చూడకపోతే మీడియా కూడా చూపించదు. ప్రజలకు ఏది కావాలో అదే చూపిస్తుంది. దొంగతనంగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ నిజ జీవితంలో కొడుకులకు సంబంధించినటువంటి విషయంలో చిన్న కొడుకు ఏదో ఆడియో రిలీజ్ చేసి చిన్న కొడుకు ఇట్లా చేసిండు, గుండెల మీద తన్నిండు, మీ కుటుంబంలో నిజంగా అంత గొప్ప వ్యక్తివి కదా, ఇద్దరు కొడుకుల్ని బిడ్డని కలిసి కూర్చోబెట్టి మాట్లాడుకోలేకపోయినా ఎందుకు కొట్లాడుకున్నాడు? ఎందుకు కొట్లాడుకుంటున్నారు? 10 మందికి చెప్పేటువంటి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళే కదా. సినిమాలలో ఎవరికి కష్టం వచ్చినా మా ఇంటి గడప తొక్కుతారని చెప్తున్నారు కదా. ఇదే నా పద్ధతి? ప్రతి ఒక్కరి మీద నోరు జారుకోవడము, నోరు వాడేసుకోవడం మాత్రమేనా? బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మోహన్ బాబు నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, నేను సీనియర్ సిటిజన్ని, మళ్ళీ కొట్టిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అనుకొని పోయి హాస్పిటల్లో దవాఖానలో పడ్డాడు. భయం ఎందుకు మరి? నాకు అవసరం లేదు, నేను రావద్దని చెప్పినాను, రావద్దు అని చెప్పొచ్చు. మా ఇంటి ముందు పోలీసులకు చెప్పండి, మీడియా వాళ్ళు ఎవరు మా ఇంటి ముందుకు రావద్దు, అవసరం లేదు,
మీడియా వాళ్ళు వస్తే మేము ఎవరిని కూడా పట్టించుకోము, కాబట్టి మీడియా వాళ్ళు మా ఇంటి ఛాయలకు కూడా రావద్దని చెప్పేసి ముందు చెప్పాల్సింది. 2 రోజుల పాటు సాగింది. మరి మీడియాకి ఎందుకు ఆడియో రిలీజ్ చేసిండు? వాళ్ళ మీడియాను కొట్టినటువంటి మోహన్ బాబు మళ్ళీ మీడియాకి ఎందుకు ఆడియో రిలీజ్ చేసిండు? పోలీసులు వెంటనే స్పందించి ఆయన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ తుపాకులు మిగిలినవన్నీ కూడా వెంటనే సరెండర్ చేసి మళ్ళా ₹1,00,000 పూచీకత్తుతోటి పోలీస్ స్టేషన్కి రావాలని పోలీసులు నోటీసులు ఇస్తే పోలేక భయపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు చెప్పాలి మోహన్ బాబుకి ఏమైందో చెప్పి వెంటనే విడుదల చేయాలి. పోలీసు వాళ్ళు లేకపోతే మీడియా కూడా ఆయనకి ఏమైంది, ఏం రోగం వచ్చింది, హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా బయట పెట్టాలి. దొంగతనంగా హాస్పిటల్లో ఉన్నందుకు హాస్పిటల్ మీద కూడా కేసు పెట్టాలి. నిజంగా ఆయనకి ఏం లేకపోతే వదిలేయాలి, వదిలేసి పక్కకు పంపించాలి. ఒకవేళ రిపోర్టర్ చచ్చిపోతే పగిలిపోయింది, ఈ ముఖం పగిలిపోయింది, లోగోతో కొడితే ఫ్రాక్చర్ అయింది, ఎంత బలుపు ఉంటే అట్లా చేయాలి? సినిమా రిపోర్టర్లకి, సినిమా జర్నలిస్టులకి బుద్ధి ఉంటే, సిగ్గుంటే రేపు పొద్దుగాల వాళ్ళు పిలిస్తే పోవద్దు. ఆ కుటుంబాన్ని శాశ్వతంగా మీడియా నుంచి బైకాట్ చేయాలి. ఏ ఛానల్ వాళ్ళకు సంబంధం ఉన్న ఏ ఛానల్ అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే బంధువుల మీడియా అనే ఏది లేకుండా మోహన్ బాబుకు సంబంధించి ఒక జర్నలిస్టు మీద దాడి చేసినటువంటి వ్యక్తిని అట్లనే వదిలేస్తారా? శాశ్వతంగా జీవితకాలం పాటు వాళ్ళ కుటుంబంలో ఎవరిని కూడా మీడియాలో చూపించకుండా పక్కన పెట్టండి. అంత బలుపు ఉండాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు సమాజంలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినావు, సినిమాలలో నటుడిగా పనిచేసినావు. ఆ సినిమా నటుడిగా ప్రతిదీ ప్రజల సొమ్ము, ప్రజలను అడుక్కొని దేబిరించి తీసుకున్నటువంటి సొమ్ము అది. ఇంకా చాలా చాలా చరిత్రలు కూడా ఉన్నాయి వెనకాల. చాలామంది చాలా విషయాలు చెప్తుంటారు. ఏమైనాయి పాత కేసులు, ఏమైనాయి పాత ఏమైనటువంటి అంశాలపైన కూడా ఎక్కడికి వెళ్ళి డబ్బులు వచ్చినాయి, ఏమైనాయి ఆ డబ్బులు ఏమైనాయి ఈ డబ్బులు ఏమైనటువంటి అంశం పైన కూడా చర్చ సాగుతుంటుంది. కానీ అవన్నీ అవసరం లేదు. కానీ దాడి చేసినటువంటి విషయంలో ఎవరు దయచేసి మీడియాకు సుదులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ కుటుంబ వ్యవస్థ అయితే సాధారణంగా లక్షల కుటుంబాల గొడవలు అయితే అన్నీ బయటికి రావు కదా. దరిద్రానికి ఆయన సినిమాల్లో నటిస్తాడు కాబట్టి ఆ దరిద్రునికి సంబంధించినటువంటి విషయాలు చూపెట్టాల్సినటువంటి పరిస్థితి కొన్ని వాటికి ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలకు అవి తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. అవసరం లేదనుకుంటే వదిలేస్తారు. ఏమున్నది అందులో? నిజంగా మోహన్ బాబుకు అవసరం లేదు, నాకు మీడియా వద్దు బ్రదర్, మా కుటుంబ సమస్య మేము పరిష్కరించుకుంటాం, మేము రోడ్డు మీదకి ఎక్కామనుకుంటే రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసి మీడియా చూపెట్టొద్దంటే ఎట్లా? రోడ్డు గేట్ లోపల నీ ఇల్లు కావచ్చు, కానీ గేట్ బయట నీ చిన్న కొడుకు వచ్చి బయట లొలి పెడుతున్నాడు కదా. బౌన్సర్లను పెట్టుకోవడం ఏంది? అసలు బౌన్సర్ వ్యవస్థ ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఈ బౌన్సర్లు ఆ బౌన్సర్లు అంటే ఆ దొమ్మిళ్ళు పట్టుకొని కొట్టుకోవడం కాదా? కలిసి కొట్టుకోవడం కాదా? 2 గ్రూపుల తగాదాలు కావా? ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో కొట్టుకోవడం వేరు. ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో కొట్టుకుంటే ఇవాళ మామూలు వ్యక్తులే కూడా ఏవో మర్డర్లు జరుగుతుంటాయి, వాటిని కూడా మీడియాలు ఇస్తుంటారు కదా. మరి ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోతుంటే మీడియా చూసి వదిలేస్తుంటుందా? లేకపోతే అయ్యా కొడుకులు కొట్టుకుంటుంటే మీడియా చూసి వదిలేస్తుంటుందా? బలుపుతో వ్యవహరించినటువంటి మోహన్ బాబుని బలుపు ఈ మాట అంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా బ్రాహ్మణ సంఘాలు రోడ్డు మీద వచ్చి నువ్వు ఏదే అది మట్టి పోసిపోయి ఇంటి ముంగట నాశనం అయిపోతుంది నీ కుటుంబం, మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నావని కర్మఫలం అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. మళ్ళా దానికి మా కుటుంబం ఇంత చేసింది, అంత గొప్పది, మా కుటుంబంలో బ్రాహ్మణులకు అంత చేసినాం ఇంత చేసినామని ఏదో సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిర్రు ఇష్టానుసారంగా. అంటే సినిమాలోనేమో మీకు నచ్చినవి చూపెట్టచ్చు, సినిమాలలో ప్రతిదాన్ని హేళనగా చేసి చూపెట్టచ్చు, సినిమా స్వేచ్ఛ పేరు మీద ఎవరి మనోభావాలైనా దెబ్బతీయచ్చు, మీకు నచ్చినట్టుగా చేయొచ్చు. అట్లా అయితే మీకు నచ్చినట్టుగా ఉంటుంది. అవి సినిమా స్టోరీలు అండి అని సినిమా స్వేచ్ఛ పేరు మీద సాధారణ ప్రజలకు సంబంధించిన ఏ విషయాలైనా పెట్టుకోవచ్చా? లేకపోతే ఎవరి మనోభావాలతో సంబంధం లేదా? ఇక్కడ మాత్రం మీకు వెంటనే కోపం వస్తుంది. నీకు నచ్చకపోతే వదిలే, దాడి చేసేటువంటి హక్కు నీకెక్కడిది? నీ ఇంటి మీదకి రాలే కదా, నా ఇంట్లోకి వచ్చిర్రు, నా గేట్ దగ్గరకు వచ్చిర్రు, గేట్ పెట్టేసుకో, రానేకని చెప్పేసి మీడియా వాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి రావడానికి లేదని చెప్పేసి కొట్లాట జరుగుతుంటే 10 మంది వచ్చి చూస్తుంటారు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా చూస్తుంటారు. అందులో మీడియా ఖచ్చితంగా చూస్తుంది, సహజమైనటువంటిదే. కొన్ని హద్దులు దాటి పోవాల్సినటువంటి అవసరం లేదు.
కానీ బలిసినోళ్ళకి సంబంధించి సినిమా సమాజంలో ఓ పనికిరాని సినిమా అనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి ఆ సినిమాకు సంబంధించినటువంటి అంశాలు ప్రజలకు అవసరాలు కాబట్టి అవి తెలుసుకోవడానికి సహజంగా క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి నిన్న ఒక ఆమె చచ్చిపోయింది సినిమాకు పోయి ఏమైంది ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి మీడియా వెళ్తుంది మీడియాకి వాళ్ళు అట్లా చేసిరు వాళ్ళు ఇట్లా చేసిరు నీకు నచ్చలేదు వదిలేసేయి మీడియాకి రాకు మళ్ళీ నీ సినిమా అవసరాల కోసం ప్రమోషన్ కోసం ప్రెస్ మీట్లు పెట్టకు దాన్ని మీడియాని పిలవకు అప్పుడేమో నీకు మీడియా అవసరమా నీ సినిమా ప్రమోషన్లప్పుడు నీ సినిమా సక్సెస్ మీట్లప్పుడు నీ సినిమా ఫెయిల్యూర్ మీట్లప్పుడు నీ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లకి ప్రీ రిలీజ్లకి లేకపోతే మీ ప్రమోషన్ల అవసరాల కోసం సినిమా టీవీ స్టూడియోలకు మాత్రం కాళ్ళు పట్టుకొని బతలాడొస్తారా ఇప్పుడేమో అవసరం లేదా అది రెండు విధాలుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇంత దారుణంగా కొట్టి లేపి లోగో తీసుకొని కొడితే పాపం పిల్లగాడు రిపోర్టర్ది ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది అంత దారుణంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు నీకు నచ్చకపోతే సినిమాలలో ఏదో నీ పరువు భంగం ఏంటంటే అప్పుడే పరువు భంగం అయిపోయింది నీకున్న పరువు ఏంది అసలు కేంద్ర ప్రభుత్వం ఆయనకున్నటువంటి పద్మశ్రీయో ఏదో ఉన్నది కదా దాన్ని వెనక్కి తీసుకోవాలి హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి అందులో మీడియా పైన హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి కాబట్టి మోహన్ బాబుకు వచ్చినటువంటి పద్మశ్రీని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే పద్మశ్రీ విలువ కూడా పోతుంది అత్యున్నతమైనటువంటి పథకాలలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా ఆయనకు ఇచ్చినటువంటి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాల్సిందే ఇది డిమాండ్ ఖచ్చితంగా ఏం నాటకాలు లెక్క ఉన్నాయా మీ ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తారా మా కుటుంబాల గొడవలు చాలామందికి ఉంటుంది నీ చిన్న కొడుకు ఒకటే రెండో పెళ్లి చేసుకోవాలి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు చాలామందికి ఉన్నాయి అట్లాంటివి మీకు కుటుంబంలో ఉంటే డోర్ గేట్ పెట్టుకొని బయటికి రాకుండా నీ కొడుకుల కాళ్ళు పట్టుకుంటావా నీ కొడుకులు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటారా క్రమశిక్షణతో పెరిగి క్రమశిక్షణకు మారు పేరని మనసు అంటే ఏదో కంచు అని చెప్పుకున్నటువంటి మనసు అంటే ముంచు అని ఇప్పుడు అర్థమైందనేది క్లియర్గా అర్థమైపోయింది ఇష్టానుసారంగా వివరించి కొట్టి ఆ తర్వాత నేను సీనియర్ సిటిజన్ పోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతావా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనకి ఇచ్చినటువంటి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాల్సిందే ఇప్పుడు వాళ్ళ దగ్గర లైసెన్సులు గన్లు ఉన్నాయి ఒకవేళ ఆ కోపంలో ఆ గన్నులతో కాల్చేస్తే ఒక జీవితం పోతుందా ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తుంటారు అట్లనే వీళ్ళకు లైసెన్స్డ్ గన్నులు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి జీవితం వాళ్ళకు లైసెన్స్ గన్నులు ఇవ్వద్దు ఇంకెవరికి రేపు పొద్దుగాల ఏం జరిగినా అదే ఉంటుంది చేతిలో ఉంది కదా అని ఏది పడితే చేసేస్తారు చేతిలో ఇవాళ లోగో ఉంది కాబట్టి అది కానీ ఆయన చేతిలో గన్ను ఉండుంటే లైసెన్స్ గన్ను కాబట్టి బెదిరించడం కోసం ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినా అని అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ల మీద కాల్పులు జరిపితే వీళ్ళ పోలీస్ స్టేషన్కి రమ్మనగానే మరి అంత ధైర్యం ఉన్నోనివి పోయి హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయినావు నీ తప్పలేదు కదా హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయినావు వాళ్ళ పోలీసుల హాస్పిటల్లో డాక్టర్లు కూడా స్పష్టంగా చెప్పాలి ఆయనకి ఏం రోగం వచ్చింది సస్తాడా బతుకుతాడా మంచిగున్నాడా లేదా అనేటువంటి విషయం కూడా చెప్పి మంచిగుంటే వెంటనే మా హాస్పిటల్లో మేము అడ్మిట్ చేసుకోము అంత బాగానే ఉన్నది వెళ్ళిపోవచ్చు అని చెప్పాలి మళ్ళా పైసలకు కక్కుర్తిపడి హాస్పిటల్లో కూడా ఆయనకి ఇది అయింది కాలేయం బాగలేదు గుడ్డే బాగలేదు కొట్టుకుంటుంది లేస్తుందని చెప్పేసేటువంటి మాటలే అవసరం లేదు ఇంకా పోలీసులు కూడా గవర్నమెంట్ వైద్యాధికారులను తీసుకుపోయి పరీక్ష చేసి తీసుకుపోయి జైల్లో నూకాలి అప్పుడు కానీ బుద్ధి వస్తుంది మీ ఇష్టానుసారంగా మీకు నచ్చలేదు మీడియా రావడం మీకు ఇష్టం లేదు చెప్పండి గౌరవప్రదంగా చెప్పండి ఎవరు మా దగ్గర రావద్దండి మా వీడియోలకు సంబంధించినటువంటిది ఏదొద్దు ఎవరు కవర్ చేయాల్సినటువంటి అవసరం లేదు తర్వాత జరిగేటువంటి పరిణామాలకు నాది బాధ్యత కాదు మా ఇంటి ముంగట ఏం మీడియా ఉండక్కర్లేదు ఇది మా కుటుంబ సమస్య ఇది సినిమానో ప్రజలకు సంబంధించింది కాదు మా కుటుంబంలో జరిగే ఏ అంశం కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం లేదు ఇది మేము కుటుంబంలో పరిష్కరించుకుంటామనేటువంటి మాట చెప్పొచ్చు నీ కొడుకు వచ్చి ధర్నా చేస్తాడు ఆయన బౌన్సర్లను తీసుకొస్తాడు వీళ్ళని బౌన్సర్లను తీసుకొస్తాడు అంటే బౌన్సర్లను తీసుకొచ్చి పెట్టుకోవడం అనేటువంటిది చట్టపరంగా న్యాయపరంగా ఉంటుందా ఎట్లా తీసుకొచ్చుకుంటారు రౌడీలను తీసుకొచ్చి పెట్టుకున్నట్టు కాదా వీళ్ళందరినీ ఎట్లా అలో చేస్తారు ఇదంతా ఏ విధంగా అలో చేస్తారు ఆయన ఒక గ్యాంగ్ ఈయనొక గ్యాంగ్ మెయింటైన్ చేసినట్టు కాదా ఇది గ్యాంగ్ వారు కాదా ఇది ప్రజలకు తెలియవద్దా రెండు గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఒకరిపైన ఒకరు బాడీగార్డులను పెట్టుకొని చేస్తుంటే ఈ రౌడీజాన్ని ప్రజలకు చూపెట్టొద్దా ఆయన అసెంబ్లీ రోడ్ అని సినిమా తీసిండు లేకపోతే వందలాది సినిమాల్లో విలన్గా తీసిండు ఇవాళ నిజ జీవితంలో కూడా తన విలనిజాన్ని ప్రదర్శించిండు తన నిజ జీవితంలో కూడా విలనిజాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మోహన్ బాబుకు సంబంధించినటువంటి అంశం